విక్రాంత్ అంటే సాఫ్ట్వేర్ జాబ్ చేసి వచ్చాడు కాబట్టి అతనికి ఆ ప్రొఫెషన్ నిజంగా ఇట్లాంటి ప్రాబ్లమ్స్ ఉంటాయి అనిపిస్తుంది. నువ్వేమో చదువుకున్న బీటెక్ కంప్లీట్ ప్రొఫెషన్ ఏమో ఎంటర్టైన్మెంట్కి వచ్చావు కాబట్టి నీవేనా అట్లా అనిపించిందా? దగ్గర సాఫ్ట్వేర్ తో అసలు మనకి టచ్ లేదు. మనం చేసింది కూడా మెకానికల్ ఇంజనీరింగ్, ఎంత ఆన్ ఫీల్డ్ ప్రాక్టికల్స్ కానీ ఎప్పుడు మనకి ఇదేమీ అలవాట్లేదు. అందుకే దీంట్లో కూడా మనం గవర్నమెంట్ ఎగ్జామ్ ప్రిపేర్ అవుతూ ఉంటాం. సో కొంచెం సాఫ్ట్వేర్కి దూరంగానే ఉంటుంది, క్యారెక్టర్ కూడా సాఫ్ట్వేర్ దూరంగా ఉన్నది. అలాంటప్పుడు తిను రావడం వల్లే మరి మా ఫాదర్ మధ్యలో దూడడం, ఆ కాన్ఫ్లిక్ట్ పాయింట్ అంతా వస్తుంది. యాక్చువల్లీ నాన్న ఈ క్యారెక్టర్ మురళీధర్ గౌడ్, ఆయన సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ వద్దు గవర్నమెంట్ ఎంప్లాయీస్కి ఇస్తాను ఆ అమ్మాయిని అని ఉంటాడు అనమాట. ఆయన ఆ ప్రాసెస్లో నేను వచ్చి అమ్మాయిని తీసుకెళ్ళడం, ఆయనకి అది నచ్చక ఆయన రావడం, యాక్చువల్గా మా ఇద్దరి మధ్యలో జరిగే కాన్ఫ్లిక్ట్ కూడా మూవీకో సెంట్రల్ పాయింట్ అనమాట. అంటే చిరంజీవి గారి సినిమాలో ఉంటుంది, నేను సంవత్సరంలో 50 లక్షలు సంపాదిస్తాను ఛాలెంజ్ సినిమా. మీరు కూడా ఛాలెంజ్ చేసినట్టు 100 డేస్లో 100 రోజుల్లో. ఆయన స్కూల్ టీచర్ కదండి, ఆయన ఎంతసేపు 100కు 100 అనే టైపు 100 అనేది ఆయన మైండ్లో ఉంటుంది అనమాట. స్కూల్ హెడ్ మాస్టర్ మురళీధర్ గౌడ్ గారు. సో ఆయన వచ్చి నన్ను ఛాలెంజ్ చేసినప్పుడు కూడా 100 రోజుల్లో మా అమ్మాయిని తీసుకెళ్ళిపోతాను, నేను 100 రోజుల్లో ప్రెగ్నెంట్ చేస్తాను, నేను ఛాలెంజ్ చేస్తాను అనమాట. సో అలా ఫామ్ అయినా ఇది.